హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. ఏంటబ్బా ఇన్ని లడ్డులు ఉన్నాయి అనుకుంటున్నారా? మా కూతురికైతే అన్నప్రసన్న చేద్దామని రేపు చర్చిలో ఆదివారం కదా, అందుకని పలహారం పంచుదామన్నట్టుగా చేసామన్నమాట. ఇవి మొత్తం 280 లడ్లు ఇవిగోండి చేసి అలసిపోయామన్నమాట. చూడండి గాయస్, ఇదిగోండి మా అమ్మకైతే ఆకలైంది, అన్నం కూడా తింటుంది. ఇవి అయితే రేపు సండే తీసుకెళ్తాం. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మనం నిత్యాకి అన్నప్రసన్న చేయాలి కదా, అందుకని బెల్లపన్నం లైట్గా చేసింది కొంచెం. ఇదిగోండి నిత్య అయితే రెడీ అయిపోయింది, ఇంకా చర్చికి వెళ్ళటమే. చర్చికి వెళ్ళి ఇదిగోండి గాయస్, ఇదైతే బయట పక్క మేము వెళ్ళే చర్చి అనమాట. ఇదిగోండి ఇంకా లోపలైతే ఇలా ఉంటుంది, ఇంకా ఫుల్గా చూపిస్తాం. ఇదైతే ఫ్రంటే చర్చి అయితే అయిపోయింది అనమాట. ఇంక మొత్తానికైతే ఇప్పుడైతే మాతో పాటు ఇంకొక అన్నయ్యలు కూడా ఉన్నారు, వాళ్ళు అన్నాలు పెడుతున్నారంట. మేమైతే పలహారం ఇద్దామని తీసుకొచ్చాం. ఇదిగోండి అడుగుతున్నాడు పాస్టర్ గారు, ప్రార్థన చేద్దామని అంటున్నారు అనమాట. ప్రార్థన అయితే ఇప్పుడైతే లోపలే చేద్దాం అనుకున్నాం, మళ్ళీ యూత్ మీటింగ్ ఉందని బయటికి కొంచెంసేపు ఆగి 5ంటికి అట్లా చేద్దాం అనుకున్నాం. ఇదిగోండి లడ్డూలు అయితే పనిచేసామన్నమాట. పలహారం అయితే ముందుగానే అందరు సర్దేస్తున్నారు. ఇదిగోండి చర్చి అయితే ఎలా ఉంటుంది, మేము వెళ్ళే చర్చి ఇక్కడ తెలంగాణలో సూపర్గా ఉంటుంది. బాగా చెబుతారు అయ్యగారు, వాక్యం కూడా, పాటలు కానీ ఎంత సూపర్గా ఉంటే బాగుంటుంది అంతా. ఇదిగోండి లాస్ట్కి అయితే మేమైతే బయట కూర్చొని వాక్యం చెబుతారు అయ్యగారు, ప్రార్థన చేసి నిత్యకి అన్నం తినిపిస్తారు. చూడండి ఇంకా చాలా చేసామన్నమాట. ఇంటికాడ కూడా ఒక చిన్న చేయి అందరి చేతులు కడిగించుకున్నాం భోజనాలు పెట్టి, అది కూడా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. తీసుకో కూర్చో, ఎవరమ్మా ఇక్కడ కూర్చో, పూజ చేసుకో. ఇద్దరు కూర్చోండి. మీరు కూడా దగ్గర కోండి అమ్మ, మీరు కూడా దగ్గర కోండి, దగ్గర కూర్చోరు అంతా. ఈ ముసలి బాగా మెత్తగా ఉండాలి, పిండి లాగా ఉండాలి. మళ్ళా ఎట్లా అంటే నాకితే లోపలికి పోవాలి. అట్లా వట్టిగా కొంచెం ఇట్లాంటి వచ్చేస్తుందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. ఓకే, అదొకసారి ఎర్రగుందని
వస్తారు. మీ రక్తంగా మార్చి మీ అగ్ని ఇందులో పంపించి మీ ఆత్మవిషయం శుద్ధ జలాలుగా మార్చి ఆశీర్వదకరమైన నీళ్ళు మార్చి ఆరాధించి రాంపలు ये kasih dah aku. Jangan di sini dah kasih ini. తాగి కాబట్టి కొంచెం చుక్కలు చుక్కలు ఏం కాదు పట్టు కొత్త పట్టురా మరి ఇట్లా ఏం చేస్తున్నా రెండు చుక్కలు పట్టు గాయస్ ఈవినింగ్ అయితే ఇంకా అయితే మనం భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఇదిగోండి గాయస్, ఇదిగోండి పలావు చికెన్ అయితే చేస్తున్నారు ఈరోజు. ఒక 25 మంది వస్తున్నారు అనమాట మనోళ్ళు వాటికే. ఇంకా అందరికి పెట్టాలంటే అంత లేదు, అందుకని ఇంకా ఇక్కడ మా ఆంధ్ర వాళ్ళు తెలిసిన వాళ్ళ ఒట్టికే పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి అన్నీ రెడీ చేసుకొని ఉన్నారు. ఇంకా నీళ్ళు బయటని ఎసురు బయటని. ఇదిగోండి మాస్టర్ మా అక్కయ్య గారు ఆమె. ఇదిగోండి నిత్య అయితే రెడీగా ఉంది, స్నానం చేయాలి. ఇంకా ఇదిగోండి అందరూ అయితే వచ్చేసారు అనమాట, ఇంకా రావాలి. వీళ్ళందరూ మా బాబాయ్లు, మా అత్తోళ్ళు, మా బామర్ది వాళ్ళు అందరూ వచ్చారు. ఇదిగో మా బావగారు అందరూ కూర్చోన్నారు. ఇప్పుడైతే ఎసురు పోస్తున్నారు. వీడియో ఫుల్ లెంతీగా ఉంటుందని చెప్పి కొంచెం కొంచెం కట్లుగా తీసాను. ఇదిగోండి గాయస్, మొత్తానికైతే ఇసురైతే పోతున్నారు అనమాట, నీళ్ళు పోస్తున్నారు పలావుకి. రాదులేదు, మొత్తం 25 మందికి చేస్తున్నారు. అయితే చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే అన్నాలు తినేటప్పుడు వీడియో తీయలేకపోయాం, మర్చిపోయాం అనమాట. సరేలని అంతవరకే, అదొక్కటే తెలియదు, అన్నీ తీసాము. చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చారు నిత్యకి అయితే, అదే డ్రెస్సులని అలా ఇచ్చారు. ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయింది పలావ్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ మొత్తం మా అక్కయ్య చేసింది అన్నీ. అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళు మా పిన్న వాళ్ళు చేశారు. అందరు కలిసి చేశారు అనమాట. చూస్తుంది ఉడికిందా లేదా అని. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ అనమాట. ఇది మొత్తం 8 కేజీలు తెప్పించారు. ఇంకా దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు అనమాట మొత్తం. ఇంకైతే చికెన్ కూడా చేసేయాలి. చికెన్ అయితే అయిపోవచ్చేసింది ఇది కూడా. ఇంకైతే తినేసారు, అంటే వీడియో తీయలేకపోయాం. ఇంక అయితే నిత్యాకి వచ్చిన డ్రెస్సులు గిఫ్ట్లు అన్నీ అనమాట. ఇవ్వండి, అయితే మా అత్తయ్య పెట్టింది, 2 డ్రెస్సులు పెట్టింది. ఇవి ఒకటేమో కాటన్, ఒకటి మామూలుది. బాగానే ఉన్నాయి డ్రెస్సులన్నీ. ఇంకా ఈ చర్చికి వేసుకొని పోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి అయితే ఇంకా మా పిన్న వాళ్ళు పెట్టారు. ఇది కూడా బాగానే ఉంది. ఒక 5-6 డ్రెస్సులు 7-8 డ్రెస్సులు వచ్చినాయి. ఇది అయితే వెంకయ్య మేస్త్రి అని ఇక్కడ ఉన్నారు, మన ఆంధ్రాకి వెళ్ళే. నిత్య వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు కూడా పోటురోళ్ళే అంట. ఇగోండి గైస్, ఇదైతే వీళ్ళు కాటరపాలెం అని ఇక్కడ ఉంటారు, సీని మేస్త్రి అని వాళ్ళు పెట్టారు ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఇదైతే ఇది వాళ్ళ అత్త పెట్టింది, రానత్త. ఇది భలేగా ఉంది ఈ డ్రెస్ కూడా. ఇది కూడా వేసింది. ఇది ఇప్పుడు కాదు, మొన్న తెచ్చింది. ఇక అది అక్కనే పెట్టాము. ఇదైతే వాళ్ళ పెదనాన్న తెచ్చాడు, రాజేష్ పెదనాన్న. డ్రెస్ చూడండి ఎలా ఉందో డిజైన్గా. వాళ్ళ రాజేష్ పెదనాన్న అయితే 2 తెచ్చాడు, ఒకటి డ్రెస్సు. ఇదిగోండి, ఇది చూస్తే బొమ్మ తెచ్చాడు అన్నమాట, పిల్లకి ఆడుకోవటానికి. టెడ్డీ బేరు కలర్గా భలేగా ఉంది ఇదైతే. నువ్వు అడ్డం పెట్టుకో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.